హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సేటు దగ్గరికి వెళ్ళి వల్లి భాగ్యంల నిజస్వరూపం తెలుసుకొని భాగ్యంకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సాగర్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సాగర్ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కోసం చాలా ఆవేశంగా బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. అప్పుడే నర్మద అక్కడికి వచ్చి, సాగర్ ఎక్కడికి, ప్రతిసారి గొడవ అయినప్పుడల్లా చిన్నపిల్లల్లా ఇంట్లో నుండి వెళ్ళిపోవడమేనా అని అంటూ ఉంటే, నర్మద ఈ ఇంట్లో నేనొక్క క్షణం కూడా ఉండలేను. చూసావు కదా ఆ మనిషి నన్ను ఎంతలా అవమానిస్తున్నాడో. నేను ఉండలేను నర్మద. ఇంతకుముందు బయటికి వెళ్ళిన వాణ్ణి నువ్వే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు. రోజు రోజు చేస్తూ బ్రతికేలా చేశావు. లేదు, ఈ జీవితం నాకొద్దు నర్మద, పద వెళ్ళిపోదాం అని సాగర్ అంటూ ఉంటే, సాగర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మామయ్య గారు అన్న మాటల గురించే బాధపడుతున్నావు. కానీ మామయ్య గారు అలా మాట్లాడడానికి ఎంత బాధ అనుభవించారో ఒక్కసారైనా ఆలోచించావా అని అంటూ ఉంటే, ఏంటి నర్మద ఆయన బాధపడేది? నా జీవితం నా ఇష్టం. ప్రతిసారి నీతి లేనివాడు అంటూ ఉంటే ఎలా పడాలి, ఎలా అనుభవించాలి అని సాగర్ అంటూ ఉంటే, ఇక నర్మద అయితే చూస్తూ ఉంటుంది. చూడు సాగర్, మామయ్య కాదు నీ మీద నాకు కూడా అంతే కోపం ఉంది. మామయ్య బయటికి చెప్పారు, నేను చెప్పలేకపోతున్నాను అని నర్మద అంటూ ఉంటే సాగర్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి నర్మద ఏమంటున్నావు నువ్వు అని అనగానే, అవును సాగర్, నా ఆఫీస్లో పనిచేసే నా కొలీగ్స్ నన్ను ఎంత చీప్గా చూస్తున్నారో తెలుసా? నర్మద వాళ్ళ ఆయన 20 లక్షలు లంచం పెట్టి జాబ్ కొనుక్కున్నారు అంటే అది నాకెంత అవమానంగా, ఎంత పెయిన్గా ఉంటుందో తెలుసా అని నర్మద అంటూ ఉంటే సాగర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూడు సాగర్, నువ్వు రైస్ మిల్లులో మూటలు మోసినా కూడా నా భర్త కష్టపడి వాళ్ళ నాన్నకి సపోర్ట్గా ఉంటున్నాడని, మా రైస్ మిల్లులోనే పనిచేస్తున్నాడని గొప్పగా గర్వంగా నా తోటి ఎంప్లాయీలకి చెప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు 20 లక్షలు పెట్టి అంత పెద్ద ఉద్యోగం కొనుక్కున్నా కూడా నాకు తల తీసేసినట్టు అవుతుంది సాగర్ అని నర్మద అంటూ ఉంటే సాగర్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. చూడు నర్మద, నువ్వు నాతో పాటు వస్తావా లేక ఇక్కడే ఉంటావా అని అనగానే, వస్తాను సాగర్. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి, అదే ధర్మం. కానీ నా కోసం ఒక్క పని చేస్తావా అని అనగానే సాగర్ ఏంటి అని అడుగుతాడు. నువ్వు ఆ జాబ్ మానేది సాగర్ అని అంటూ ఉంటే సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నర్మదా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఉండడం కోసం జాబ్ మానేయమని ఇలా మాట్లాడుతున్నావా అని అనగానే, లేదు సాగర్, నువ్వు ఆ జాబ్ చేస్తున్నంత వరకు మామయ్య దృష్టిలో నువ్వు ఒక నిజాయితీ లేనివాడివే. మామయ్య కోపానికి ఎప్పుడు ఇలా బలి కావాల్సిందే. ఒక్కసారి ఆలోచించు సాగర్ అని నర్మద మాట్లాడి, చూడు సాగర్, సమస్య నుండి బయటికి వెళ్ళిపోవడం కాదు, బయటికి వెళ్ళినా చాలామంది నువ్వు లంచంతోనే జాబ్ కొనుక్కున్నావంటారు, అప్పుడు ఏం చేస్తావు అని నర్మద చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సాగర్ అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు గొడవ అంతా జరగడానికి కారణం ఆ సేటు మా నాన్నని డబ్బులు అడగడం వల్లే వచ్చింది. నేను ఈరోజు శాలరీ వస్తుంది, రేపు డబ్బు కడతానని సేటుకు చెప్పినా కూడా సేట్ అప్పుడే నాన్న దగ్గరికి వచ్చి ఈ విషయం గురించి చెప్పాలా? సేటే కానీ అలా చెప్పకపోతే ఇప్పుడు ఇంత పెద్ద గొడవ జరిగేది కాదు కదా. అసలు సేటు దగ్గరికే వెళ్ళి తేల్చుకోవాలి అని సాగర్ అయితే చాలా కోపంగా సేటు దగ్గరికి వెళ్తాడు. ఇక కోపంగా సాగర్ అక్కడికి వెళ్ళగానే ఇక సేటు, ఏంటి సాగర్, ఈరోజు మీ నాన్నని కలిసానో లేదో అప్పుడే వడ్డీ కట్టడానికి వచ్చేసావా అని అంటూ ఉంటే ఇక సాగర్, అసలు నువ్వు ఏం మనిషివయ్యా అని కోపంగా అంటూ ఉంటే సేటు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి సాగర్, ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, నీలాంటివన్నీ ఇంకా మర్యాద ఇవ్వాల్సిందేంటి? నేను చెప్పాను కదా ప్రతి నెల నీకు వడ్డీ ఖచ్చితంగా తప్పుపోకుండా కడతాను అని. ఈలోపే నువ్వు మా నాన్న దగ్గరికి వెళ్ళి
నా గురించి అంతలా చెప్పాలా? మా నాన్న ఇంట్లో ఎంత పెద్ద గొడవ చేశాడో తెలుసా? నా మీద ఆ మాత్రం మీకు నమ్మకం లేదా అని సాగర్ అంటూ ఉంటే సేటు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అసలు మీకు నేను వడ్డీ ఇస్తానని చెప్పాను. నా శాలరీ నిన్ననే పడింది. ఈరోజు తెచ్చిస్తానని చెప్పినా కూడా మీరెందుకు అప్పుడే మా నాన్న దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడారు? మా నాన్నకి పరువు తక్కువయ్యేలా ఎందుకు చేశారు అని సాగర్ అంటూ ఉంటే ఇక సేటు మరి ఏం చేయమంటూ సాగర్, ముందు నేను కూడా నిన్ను నమ్మాను. నువ్వు నీ భార్య ఇద్దరు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా సునాయాసంగా వడ్డీ కడతారని, నా అసలు మొత్తాన్ని కూడా తీర్చేస్తారని నమ్మకం ఉండేది. నేను అప్పుడప్పుడే అడిగేవాడిని కానీ అని అంటూ ఉంటే కానీ ఏం జరిగింది అని సాగర్ అడుగుతారు. అదే మీ అన్నయ్య అత్తవారు ఇక్కడికి వచ్చి నీ గురించి చాలా చెప్పారు సాగర్ అని అనగానే సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, మా చందు అన్నయ్య అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడారా అని అనగానే అవును సాగర్, చందు వాళ్ళ అత్త మామ ఆ చందు భార్య ఇక్కడికి వచ్చి మీ గురించి చెప్పారు. వాళ్ళు మా దగ్గర 20 లక్షలకి నగలు తీసుకోవాలని వచ్చారు. కానీ నేను ఇవ్వను అని చెప్పడంతో వాళ్ళు నీ గురించి మొత్తం చెప్పారు. ఏం చెప్పారు అని సాగర్ అడుగుతాడు. అప్పుడు ఆ సేటు, నువ్వు చేసే ఉద్యోగానికి నెలకి 50,000 మాత్రమే వస్తున్నాయని, నాకు కట్టాల్సింది వడ్డీ డబ్బులు కూడా కట్టలేవని, నువ్వు ఆ డబ్బులు ఇవ్వలేవని వాళ్ళు నీ గురించి చాలా నెగిటివ్గా చెప్పారు. అంతేకాదు సాగర్, ఇంట్లో మీ నాన్నగారికి మీకు పడడం లేదని, మీ గురించి మీ నాన్నగారు పట్టించుకోవడం లేదని కూడా చెప్పారు. మరి నా భయం నాకు ఉంటుంది కదా, అసలే 20 లక్షలు నేను ఎలా చూస్తూ ఊరుకోగలను? అందుకే మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది అంతే అని అనగానే ఇక సాగర్కి భాగ్యం మీద వల్లి మీద పట్టరాని కోపం వస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఆవేశంగా ఆ షాప్ నుండి బయటికి వస్తారు. అంటే భాగ్యమత్తయ్య వల్లి వదిననే నా గురించి ఇంత చెడుగా చెప్పారన్నమాట. వాళ్ళలా చెప్పడం వల్లే ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగింది. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు అని ఇక సాగర్ అయితే చాలా కోపంగా భాగ్యం ఇంటికి వెళ్తాడు. ఇక సాగర్ అక్కడికి వెళ్ళేసరికే భాగ్యం వల్లి ఆనందరావు అందరూ కూడా భోంచేస్తూ ఉంటారు. ఇక భాగ్యం వల్లికి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. ఇక సాగర్ కోపంగా ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి భాగ్యం అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక పిలుపు విని భాగ్యం వల్లి ఆనందరావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటమ్మడు, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది అని అనగానే అమ్మోయ్, ఆ గొంతు మా సాగర్ మర్ది గారిదే అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఏంటే సాగర్ కానీ ఇక్కడికి వచ్చాడా ఏంటి, పద చూద్దాం అని భాగ్యం వల్లి ఆనందరావు బయటికి వచ్చి చూస్తారు. ఇక అక్కడ సాగర్ ఉండడం చూసి భాగ్యం వల్లి ఆనందరావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సాగర్ కోపంతో రగిలిపోవడం చూసి అందరూ భయపడిపోతూ ఉంటారు. అమ్మోయ్, మా మర్దిని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందే, ఆయన చాలా కోపంగా ఉన్నారు, మన విషయం తెలిసిపోయిందేమో అని అనగానే అమ్మడు, నువ్వు భయపడి అతనికి తెలియకుండా తెలిసేలా చేయకు, నేను ఎలా మేనేజ్ చేస్తానో చూడు అని ఇక భాగ్యం అయితే నాటకం ఆడుతూ సాగర్ ఏంటి గుమ్మంలోనే ఆగిపోయావు, లోపలికి రా బాబు అని అంటూ ఉంటే ఇక సాగర్ నేను లోపలికి వచ్చి మీ మర్యాదలు తీసుకోవడానికి ఇక్కడికి రాలేదు, అటో ఇటో తేల్చుకోవడానికి వచ్చాను అని అనగానే భాగ్యం వల్లి ఆనందరావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భాగ్యం ఏంటల్లుడు ఏం చేశాం, మేమేం చేశాం అని అంటూ ఉంటే ఏం చేశారా, ఈరోజు మా ఇంట్లో అంత పెద్ద గొడవ జరగడానికి మీరే కారణమయ్యారు. ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా, మా నాన్నకి అస్సలు ప్రశాంతత లేకుండా చేయడానికి కారణం మీరే అయ్యారు అని సాగర్ అంటూ ఉంటే భాగ్యం వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వల్లి, ఇదిగో సాగర్ మర్ది, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా
మేము ఇక్కడే ఉన్నాం, ఆ ఇంటికి రాలేం కదా, మరి ఆ ఇంట్లో గొడవలకి మాకు ఏంటి సంబంధం అని అంటూ ఉంటే సాగర్, వల్లి వదిన, మీరంటే నాకు చాలా అభిమానం, మా అన్నయ్య భార్యగా మీరంటే నాకు చాలా గౌరవం, కానీ ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు అని అంటూ ఉంటే వల్లి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక భాగ్యం, ఏంటి బాబు ఇందాకటి నుంచి చూస్తున్నాం, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి, అసలు మేమేం చేశాం అని అనగానే, ఏం చేశారా, నేను నా భార్య నగలు పెట్టి 20 లక్షలు అప్పు తెచ్చిన సేట్ దగ్గరికి వెళ్ళి నా గురించి ఎందుకు చెడుగా చెప్పారు అని అనగానే భాగ్యం, వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక వల్లి, అమ్మోయ్ ఈ విషయం సాగర్ మరిది గారికి ఎలా తెలిసిపోయి ఉంటుంది అని కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే భాగ్యం, ఏంటి అల్లుడు గారు ఏం మాట్లాడుతున్నారు, మేము ఆ సేటు దగ్గరికి వెళ్ళి మీ గురించి అలా ఎందుకు చెప్తాము, మీ పరువు పోతే మా అమ్మడు అత్తవారింటి పరువు పోయినట్టే కదా, మేమెందుకు అలా చెప్తాము అని భాగ్యం నాటకం ఆడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సాగర్ కోపంతో, ఇక చాలా ఆపండి మీ నాటకాలు అని కోపంగా అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. నేను ఇందాకే ఆ సేటు దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాను, ఆ సేటే మీ గురించి చెప్పారు, మీరే నేను డబ్బు కట్టలేనని, నాకు శాలరీ కూడా చాలా తక్కువ వస్తుందని, ఉన్నవి లేనివి ఆ సేటుకి కల్పించి చెప్పారు. ఆ సేటు తన డబ్బు ఎక్కడ ఎగ్గొడతామేమోననే భయంతో మా నాన్న దగ్గరికి వెళ్ళి నా గురించి అలా మాట్లాడారు. మీ వల్లే ఈరోజు మా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది అని సాగర్ అంటూ ఉంటే భాగ్యం, వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సాగర్, చూడండి మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, నీ వల్ల కానీ ఆ వల్లి వల్ల కానీ మా కుటుంబానికి ఎలాంటి ఆపదొచ్చినా ఎలాంటి కష్టం కలిగినా ప్రశాంతత లేకుండా మా ఇంట్లో ఏ గొడవ జరిగినా నేను చూస్తూ ఊరుకోను, మీ సంగతి తేలుస్తాను అని సాగర్ భాగ్యం వల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక వల్లి భాగ్యం అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.